అంటే ఈవెన్ ఆ సభలో చూసినా కూడా అందరూ ప్రజలైతే రియాక్ట్ అయినట్టయితే నాకైతే కనిపించలేదు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అందరు సైలెంట్ గా చూస్తున్నారు కానీ పెద్ద రియాక్షన్స్ కూడా ఏం కనిపించలేవు. సో ఏమనుకుంటున్నారు, రోజు రోజుకి పాలిటిక్స్ ఎట్టు తిరుగుతున్నాయి అనుకోవచ్చు, ఈ మాటలు ఎంత మేర ప్రభావం చూపిస్తాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఇదంతా కూడా అధికార దాహం. ఎందుకంటే ఈనాడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తా ఉన్నాడు. ఇక్కడ నీళ్ల పంచాయతీ అనేది ఇవి ఈనాటి ముచ్చట కాదు కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ నీళ్ల పంచాయతీ నడుస్తూనే ఉన్నది. నాడు మరి ట్రిబ్యునల్ విషయంలో కూడా మనకు 2015లో కావచ్చు, 2016లో కావచ్చు కేసీఆర్ మాట్లాడుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో 811 టీఎంసీలలో 299కి అగ్రిమెంట్ చేసుకున్నారని అక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. అప్పుడు ఈ నీళ్ల పంచాయతీ అగ్రిమెంట్ తర్వాత మళ్ళా ఈ నీళ్ల పంచాయతీ ఎందుకు వస్తుంది, దాని మీద మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నాడో మరి కేసీఆర్ కూడా అర్థమై ఉండాలి. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ అయితే అగ్రిమెంట్ చేసుకునేది వాస్తవం. ఎందుకంటే అది డాక్యుమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వము మరొక కేంద్ర ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినాక మళ్ళీ ఇప్పుడు వీళ్ళని దద్దమ్మలని వీళ్ళు చేతగానని చెప్పి కేసీఆర్ మన సంధించిన తీరు ఇవాళ ఏదంటే రేవంత్ రెడ్డి స్టైల్ మనకు మొదటి నుంచి తెలుసు. రేవంత్ రెడ్డి ఒక్క మాట మనమంటే 4 మాటలు అంటాడు. ఆ పద్ధతిలో మనకు సరే నాడు ప్రభుత్వంలో లేనప్పుడు అన్నాడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకంటున్నాడు అంటే ఒకవేళ నేను అది అనకపోతే అది నాదే తప్పు అనుకుంటారు అనే భావంతో ఆయన మాట్లాడినట్టు అవపడతా ఉన్నది నిన్న సభలో. అయితే ఇక్కడ ఏదేమైనా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాకపోయినా కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే ఈ నీళ్ల పంపకాల విషయంలో నాడు నుంచి నేడు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం ఎవరితో జరుగుతుంది అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను రగిలేయాలనే ఒక ప్రయత్నం అయితే అవపడతా ఉంది. ఇప్పుడు చంద్రబాబు పేరు అవసరం ఏమున్నది, ఇప్పుడు జల పంపకాలు చేయాల్సింది ఎవరు, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దగ్గర వన్స్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పంచాయతీ ఎక్కడిది. ఇప్పుడు ఒక ప్రపోజల్ పెట్టిరు, అయినా దాన్ని రీడిజైన్ చేసి ఒక ప్రపోజల్ పెట్టిరు కాంగ్రెస్, దాన్ని డిపిఆర్ రిటర్న్ చేస్తే దానికి కాంగ్రెస్ తప్పు కాదు కదా. అప్పుడు ఫస్ట్ మనకు అగ్రిమెంట్ ఎక్కడైతే డిస్టర్బ్ అయిందో అక్కడ డిస్టర్బ్ కావడానికి కేసీఆర్ కారణము. అలా ఆ కేసీఆర్ ది అగ్రిమెంట్ సంతకం ఉన్నది, కేంద్ర ప్రభుత్వము అది పదే చెప్పినటువంటి సందర్భం. ఆ రోజే కనుక ఒప్పుకోకుంటుంటే ఇవాళ మనం కొట్లాడడానికి ఒక అవకాశం ఉండేది. కానీ ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఏంటంటే గత ప్రభుత్వము. ఇప్పుడు అయితే నీళ్ల పంచాయతీ ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. నీళ్ల పంచాయతీ ఏమైనా ఉంటే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ అప్పటి నుంచి నీళ్ల పంచాయతీ ఇవాడు తెలంగాణ ఆకాంక్ష ఉద్యమం నీళ్లు నియామకాలు కొట్లాడిందే ఇటువంటి పంచాయతీల కొరకు కదా. ఈ పంచాయతీలు ఏమైనా ఉంటే మరి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా జగన్ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కూర్చొని మాట్లాడారు. మరి నాడైతే జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే పంచాయతీ అయింది కదా. జగన్ కేసీఆర్ మరి కొంత మంచి అటాచ్మెంట్ ఉన్నటువంటి లీడర్లే కదా, మరి అప్పుడు ఎందుకు క్లోజ్ కాలేదు? ఇప్పుడు క్లోజ్ అయినటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి మీద చేయడం అంటే జస్ట్ చంద్రబాబును చెప్తే చంద్రబాబు తిడితే ఇది తెలంగాణలో ఏదైనా ఓట్లు సంపాదించుకోవాలనే ఆలోచన కేసీఆర్ కు ఉన్నది. సేమ్ టైం కేసీఆర్ ను ఒక్కటికి 4 మాటలు అంటే మనకు ఈయన ప్రభుత్వము ఇక్కడ జేజేలు కొడతారు అనే పరిస్థితి రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉండి ఈ కొంత ఈ భాష సరే ఇప్పుడు మంత్రులు మాట్లాడినరు వాళ్ళకి వదిలేయాలి, కానీ సీఎం గా మరి కొంత మనకు డైరెక్ట్ గా మాట్లాడకుంటుంటే బాగుండేదేమో. కానీ అయితే రేవంత్ రెడ్డి స్వభావం ఎట్లా అంటే నన్ను అన్నప్పుడు నేను ఎందుకు దాన్ని కామ్గా ఉంటే దానివల్ల నష్టము పార్టీకి వస్తుంది, నన్ను కూడా తప్పుపడతారనే ఒక ఆలోచనతోటే ఇక్కడ మనకు ఈ సభలో మాట్లాడినటువంటి సందర్భం ఒకటది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ గద్దెనెక్కడము అది సాధ్యం కాదు అని అంటే రేవంత్ రెడ్డి ఎందుకు అనాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అవసరమే లేదు. రేవంత్ రెడ్డి అన్న దాని గురించి అందరం పేద పరిశాన అవుతాం. కానీ కవితే
నడువుకు కొంగ కట్టుకొని తిరుగుతాంది కదా. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఫ్యామిలీని అసలు రావద్దు, నేనే ముఖ్యమంత్రి అని ఆమె తిరగబట్టే. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో చక్కగా దిద్దుకొని దాని బయట మాట్లాడితే బాగుంటుంది. కానీ కేసీఆర్ ఒక్క మాట అని 4 మాటలు అనాల్సినటువంటి పరిస్థితి అయితే నాకు కేసీఆర్ అంటే ఇప్పటికీ అందరికీ గౌరవం ఉన్నది. కానీ రాకపోయారంటే వచ్చి ఎమ్మెల్యేగా పెట్టే ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడే దాంతో ఏమైందంటే ఇప్పుడు ఇది అనవసరమైనటువంటి డ్యామేజ్. ఇప్పుడు ఇది అంతటి కూడా ఏదంటే కేసీఆర్ ఏది మాట్లాడినా ఏది చేసినా కొంత అది బ్యాలెన్స్ గా మాట్లాడి పబ్లిక్ మెచ్చే విధంగా ఉంటే స్వీకరిస్తారు. కానీ ఈ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఇప్పుడు మీరు అంటున్నట్లు మల్లేశ్వర్ గారు, మీరు అంటున్న కమెంట్స్ ప్రకారం చూస్తే మన కేసీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు వాస్తవంగా ఈ టైంలో ఇప్పుడు మీరు కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే 6 గ్యారంటీలపై నెల మీదనే స్పందించడము ఒక పెద్ద తప్పు. అక్కడి నుంచే ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే ఇట్లనే వదిలేస్తే రేవంత్ రెడ్డి గారు చేస్తారా చేయరా చూసి ప్రజలంతా నిర్ణయం తీసుకునేవాళ్ళు. నెల రోజులు కూడా కాలేదు, 6 గ్యారంటీలు ఏవి అని మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇప్పటికీ ఆ ప్రయత్నం నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నిన్న కూడా ఇప్పుడు దత్తమ్మ ప్రయత్నం ప్రభుత్వం అని లేకపోతే చేతగాని ప్రభుత్వం అని కొంత విరుచకపడాల్సి. ఇప్పుడు దత్తమ్మ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ప్రజలు ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ మాట్లాడిన దానికి ఇప్పుడు మొదటి నుంచి మాట్లాడిన దానికి ఏదంటే వీళ్ళకి అధికారం లేకపోతే భరించలేకపోతా ఉన్నారు. వీళ్ళు ఏదో రకంగా వీళ్ళు కాంగ్రెస్ ను బదనాం చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవడానికి కాంగ్రెస్ కి ఇది ఒక అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు అట్లా మాట్లాడడం వల్లనే ఇలా రేవంత్ రెడ్డి రియాక్షన్ ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడక కనుక ఉంటే ఇప్పుడు ఇవాళ భాష మాట్లాడితే కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఇవాళ రోజు కేటీఆర్ మాట్లాడిన భాష అది కొంచెం వినసొంపుగా లేదు. ప్రజలు కూడా చిత్కరి ఇప్పుడు వాళ్ళ కవిత అడిగితే చెప్తుంది. ఇప్పుడు కవిత అడిగితే భాష మీద ఇప్పుడు అది ఏం మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన దానికి కవిత మన కేటీఆర్ మాట్లాడిన దానికి చూడండి మీరు. రోజు కేటీఆర్ మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదికగా అసలు ప్రభుత్వం మీద గాని రేవంత్ రెడ్డి మీద గాని విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి. దానివల్ల ఇప్పుడు ఒక ఏళ్ళు మాత్రమే అటు చూపెడతాను కానీ 4 ఏళ్ళు ఇటు చూపెడతాను. ఒక నిమిషం అండి, మీ పాయింట్ కి ఏదో సబ్మిషన్ ఉందంట. పావని గారు ఏంటి మీ సబ్మిషన్? ఇప్పుడు అంటే పెద్దలు మల్లేష్ అన్న గారు కొంచెం ముసుగులు తీయాలండి. చంద్రబాబు నాయుడు ముసుగులు తీయాలి, కాంగ్రెస్ కు వత్తాస బలకే ముసుగులు తీయాలి. కేటీఆర్ అన్న మాట్లాడే భాషల సంస్కారహీనంగా కనబడుతుంది కానీ రేవంత్ రెడ్డి అనే భాషల సంస్కారవంతంగా ఉన్నదండి. అధికారంలో వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ప్రజలకు చేసిన హామీల మీద, తెలంగాణ పరిపాలన మీద మాట్లాడాలి. లాగుళ్లలో తొండలు దొరకొడతానన్నది ఎవరండి? ఉరిదీస్తా అన్నది ఎవరండి? రాళ్ళు ఎత్తుకొని కొట్టాలన్నది ఎవరండి? మీ ఇంటి కాకి మా ఇంటి వాలినా కూడా సంపాలన్నది ఎవరండి? సూచనలు ఇచ్చింది ఎవరండి? చీరి చింత కడదా అన్నది ఎవరండి? ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని రోజు సాగు కోరుకుంటున్నది ఎవరండి? కేసీఆర్ గారిని చావాలనేది, సమాధి కట్టాలనేది అది సమర్థిస్తున్నారా మీరు? ఒక నిమిషం, మీ పాయింట్ కి క్లారిటీ ఇస్తారు ఆయన టైం కాబట్టి. మల్లేశ్వర్ గారు ఒక నిమిషం, పావని గారు ఒక నిమిషం. పావని గారు మీ పాయింట్ తీసుకున్నాను, ఒక నిమిషం ఆయన కూడా మాట్లాడనివ్వండి. మీ పాయింట్ కి ఆయన సమాధానం ఇస్తారు. మల్లేశ్వర్ గారు నేను ఇప్పుడు చెప్పింది కూడా అదే. ఒక్క మాట అని 4 మాటలు పడాల్సినటువంటి పరిస్థితి